జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన అప్డేట్ అయితే తీసుకొచ్చిన మీకు అందరికి కూడా తెలుసు. మనం 10 రోజుల క్రితం యూరోపియన్ యూనియన్తో అతిపెద్ద వాణిజ్య ఒప్పందం అయితే చేసుకున్నాం. ఈ వాణిజ్య ఒప్పందాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పి పిలుస్తారన్నమాట. ఈ డీల్ విలువ దాదాపుగా 100 లక్షల కోట్ల రూపాయలు. అయితే ఈ డీల్ను చూసి రగిలిపోయినటువంటి డొనాల్డ్ ట్రంప్ వెంటనే మన భారత్తో మరొక అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అయితే చేసుకున్నారన్నమాట. ఇప్పుడు కొత్తగా అమెరికా అలాగే భారత్ల మధ్య జరిగినటువంటి ఈ ఒప్పందం విలువ ఎంతో తెలిసిన $30 ట్రిలియన్ అంట. అంటే మన దేశ కరెన్సీలో అక్షరాల 270 లక్షల కోట్ల రూపాయలు అన్నమాట. ఏందియా 270 లక్షల కోట్ల రూపాయల? నేను నిన్నటి దాకా అమెరికా భారత్ల మధ్య ఒప్పందం విలువ కేవలం అంటే దాదాపుగా ఒక 45 లక్షల కోట్ల నుంచి ఒక 50 లక్షల కోట్ల వరకు ఉంటుందని చెప్పిన. కానీ ఇప్పుడు మన దేశం అమెరికాతో చేసుకున్నటువంటి ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విలువ 270 లక్షల కోట్ల రూపాయలంట. ఈ విషయం నేనేదో ఊరికనే చెప్పడం లే, గాలి మాటలు మాట్లాడడం లే. మన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ గారు స్వయంగా మీడియా సమావేశం పెట్టి ఆ మీడియా సమావేశంలో ఈ విషయాన్ని అయితే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం అమెరికాలో 270 లక్షల కోట్ల మార్కెట్ ఉన్నట్టు పీయూష్ గోయల్ గారు అయితే తెలియజేశారనమాట. ఇంకా పీయూష్ గోయల్ గారు మాట్లాడుతా అమెరికాతో ట్రేడ్ డీల్ వల్ల మన భారత రైతులకు అలాగే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఎటువంటి నష్టం కూడా ఉండదని, కొన్ని రంగాల్లో 0% సుంకాలు పోటీతత్వాన్ని పెంచుతాయని చెప్పేసి మన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ గారు స్పష్టం చేశారు. అలాగే అమెరికాకు ఎగుమతి అయ్యేటటువంటి అనేక ఉత్పత్తులపైన అసలు సుంకాలే ఉండవని చెప్పారనమాట. చూడండి, అంటే మనం అమెరికాకు ఎగుమతులు చేసేటటువంటి దాదాపు 50% ఉత్పత్తులపైన అసలు సుంకాలే ఉండవన్నమాట. ఇక అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం పైన ఆయనైతే మీడియాతో మాట్లాడినారు. అమెరికాకు ఎగుమతి అయ్యేటటువంటి అనేక వస్తువులపైన సుంకాలు అయితే ఉండవు. రత్నాలు వజ్రాలతో పాటుగా దాదాపు $13 బిలియన్ విలువైనటువంటి ఫార్మా ఉత్పత్తులు అలాగే స్మార్ట్ ఫోన్లతో సహా అనేక వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపైన కూడా సుంకాలు అనేటివి లేవు. ఇకపోతే సుగంధ ద్రవ్యాలు, టీ, కాఫీ, కొబ్బరి, జీడిపప్పు, కూరగాయలు, మామిడి, అరటి, జామ, బొప్పాయి, కివి వంటి పనులు ఈ జాబితాలు అయితే ఉన్నాయన్నమాట. అంటే ఈ వ్యవసాయ ఉత్పత్తులను ఇక పైన మనము అమెరికాకు ఎటువంటి పన్నులు కూడా లేకుండా ఎగుమతులు అయితే చేయొచ్చు అన్నమాట. మన దగ్గర నుంచి ఎగుమతి అయ్యేటటువంటి వ్యవసాయ ఉత్పత్తులపైన సుంకాలు 50% నుంచి 0కైతే తగ్గుతాయన్నమాట. చూడండి, 50% నుంచి 0కనమాట. ఇది నిజంగా మన రైతు సోదరులకు అందరికి కూడా గొప్ప శుభవార్త అయితే కానున్నది. ఇకపోతే సేంద్రియ ఎరువులు అలాగే అలంకరణ సామాగ్రి యంత్రాల ఎగుమతులకు గొప్ప అవకాశం అయితే ఉందన్నమాట. మేక్ ఇన్ ఇండియా బలోపేతానికే కొన్నింటిపైన సుంకాలను 0%కి తీసుకొచ్చినాం. ఇకపోతే అమెరికాతో ఒప్పందం ద్వారా భారత్కు గణనీయమైనటువంటి లాభాలన్నీ కూడా ఉన్నాయి. వ్యవసాయ అలాగే డైరీ ఉత్పత్తులకు ఈ ఒప్పందంలో పూర్తి రక్షణ అయితే కల్పించడామని చెప్పేసి స్వయంగా కేంద్ర మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ గారు తెలియజేశారనమాట. దీంతో గత 3 రోజుల నుంచి మన రైతులకు నష్టం జరుగుతుందని చెప్పేసి గొడవ చేస్తున్నటువంటి ఈ రాహుల్ బాబాకు అలాగే కాంగ్రెస్ పార్టీకు ఇప్పుడు ఫీజులు అయితే ఎగిరిపోయినట్టయిందనమాట. ఇంకా ఎలాగైనా సరే అమెరికా భారతదేశాల మధ్యన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరగకూడదని చెప్పేసి ఈ రాహుల్ గాంధీ అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉండే సంగతి మీకు కూడా తెలిసిందే. ఎందుకంటే ఇప్పుడు ఆయన ముందు డెడ్ కానిమన్నాడు డొనాల్డ్ ట్రంప్, ఈయన కూడా డెడ్ కానిమన్నాడు. ఇప్పుడు వాళ్ళు మరి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడో మధ్యలో ఎయిర్పుష్పం అయిపోవాలా? అందుకే గత 4 రోజుల నుంచి ఈ గుంపంతా కూడా రకరకాల కుట్రలన్నీ కూడా చేస్తున్నారు. ఆఖరికి పార్లమెంట్ లో మన ప్రధాని మోడీ గారి పైన కూడా దాడి చేయడానికి సిద్ధపడినారు. ఇక్కడ చూడండి, చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, ఒక చిన్న పాయింట్ చెప్తాను నేను. ఈ తెలంగాణ సంబంధించి ఎవరో ఒక ఎంపీ అంట, ఏది కాంగ్రెస్ పార్టీ నుంచి, ఆవిడ గారు ఏం చేసిందంటే రాహుల్ గాంధీ కాడికి పోయి, సరే మనం మోడీ గారిని ఎట్లా కూడా మనం ఆయనకి ఏం డ్యామేజ్ చేయలేకున్నాము, ఆయన ఏదో ఒక విధంగా బదనాం చేయాలా, ఆయన అబాస్ పాలు చేయాలా, ఆయన చెడ్డపేరు తీసుకురావాలా, నేను దానికంటూ ఒక ప్లాన్ వేస్తాను, ఆడవాళ్ళతో పోయి మేము ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తాము, అప్పుడు చుట్టుపక్కల ఉండే ఎంపీలంతా కూడా వచ్చి మమ్మల్ని అడ్డుకుంటారు, ఆ టైంలో మేము అన్ని కూడా బట్టలన్నీ కూడా చింపుకుంటాము. ఏమే దానివల్ల ఏంటంటే ఓరే స్వామి ఎక్కడో ఏంది పార్లమెంట్లో మోడీ సాక్షిగానే ఈ విధంగా ఆడవాళ్ళ మీద ఈ విధంగా దాడి జరిగింది, ఈ విధంగా చేశారు అని చెప్పేసి ప్రపంచం అంతా కూడా చూస్తారు, అప్పుడు మోడీకి చెడ్డ పేరు వస్తుంది, మోడీ మానసికంగా గాయపడతాడు అని చెప్పేసి ఆవిడ గారు ఏదో పెద్ద ప్లానే వేసింది. సరే ఏమేదో బుద్ధి లేకో గడిదినో ఏదో చెప్పింది అనుకుందాం, లేకపోతే ఆయన రాహుల్ గాంధీ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలనో ఏదో చెప్పింది అనుకున్నాం. ఆయన తెలివి ఏమైంది, ఆయన ఏం చేశాడు, ఓకే చెప్పేసినాడు. అయితే ఒక కాంగ్రెస్ పార్టీ నుంచే కాకుండా ఈ ఇండి కూటమి ఎంపీలు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని ఈవిడ మాట్లాడుకుంటామని
పడిందనమాట. ఏది మోడీ గారి మీదకి పోయి అటాక్ ప్లాన్ చేసేదానికి. అప్పుడు ఏంటంటే ఇప్పుడు మహారాష్ట్రలో శివసేన వచ్చేసి 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఇంకోటి వచ్చేసి ఏక్నాథ్ షిండే వర్గం. అయితే విషయం ఏంటంటే ఈ శివసేన వర్గంలో ఉద్ధవ్ ఠాక్రే వర్గం అనుకునేసి పోయి ఏక్నాథ్ షిండే వర్గంలో ఉన్నటువంటి ఒక మహిళా ఎంపీకి ఈ మ్యాటర్ చెప్పింది. ఎందుకంటే ఆయన ఏక్నాథ్ షిండే మనకి ఎన్డీఏ కూటమి కదా. అప్పుడు ఆ మహిళా ఎంపీ ఏం చేసిందంటే ఊరి ఇదేంద్ర ఎంత జరుగుతుందని చెప్పి ఆవిడ పోయి స్పీకర్ కాడిపి చెప్పింది అనమాట. సార్ ఎట్లా విషయము ఈ మారి జరగబోతుంది, ఈ విధంగా మన మోడీ గారి మీద దాడి చేయాలని చెప్పి ప్లాన్ చేస్తా ఉన్నారు. ఆవిడ పొరపాటున వాళ్ళ వర్గం ఎంపీకి చెప్పాల్సింది పోయి వచ్చి నాకు చెప్తాంది అని చెప్తే అప్పుడు మన స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా గారు ఆయన జాగ్రత్త పడి మన మోడీ గారికి ఫోన్ చేసి అయ్యా ఈ విధంగా జరగబోతుంది, ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి ఆయన మోడీ గారికి అలర్ట్ చేశాడనమాట. అట్లా జరిగింది. అంటే మోడీ గారిని ఒక భారీ స్థాయిలో అవమానించి ఆయనకు చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పేసి పెద్ద ప్లాన్ పెద్ద కుట్రే బన్నారన్నమాట. కానీ భగవంతుడు ఉన్నాడు. ఎందుకంటే మంచి వాళ్ళకి ఎప్పుడు కూడా డ్యామేజ్ అయితే జరగదు. ఇప్పుడు మోడీ గారు ఆ అపనందల పాలు కాకుండా ఆయన అయితే గడ్డమన్నాడు. ఇప్పుడు ఏమైంది, వీళ్ళ బతుకులు ఏమైనాయి అట్లా అన్నమాట. ఈ విధంగా రైతులు బూచి చూపించి అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని అడ్డుకోవాలా, అలాగే భారత్ పైన అమెరికా పన్నులను 18% తగ్గించకుండా నిలిపేయాలన్న ఉద్దేశంతోనే ఈ గుంపంతా కూడా రకరకాల కుట్రలకన్నిటి కూడా తెరలేపినారు. ఎవరు ఈ కాంగ్రెస్ కుటుంబం వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీకు కమ్యూనిస్టులకు ఒక భారీ షాక్ ఇస్తూ డొనాల్డ్ ట్రంప్ ఇటువంటి అద్భుతమైన ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. మన భారతదేశం పైన పన్నులను 50% నుంచి 18% తగ్గించే విధంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పైన సంతకం కూడా చేశారు. పైగా ఆయా పన్నులు తగ్గించినటువంటి కొత్త ధరలన్నీ కూడా తక్షణమే అమల్లోకి వస్తాయని చెప్పేసి అమెరికన్ వైట్ హౌస్ కూడా తెలియజేసింది. ఈ క్రమంలోనే రానున్నటువంటి 10 ఏళ్లలో రక్షణ సహకారం విస్తరించుకునేందుకు ఇరు దేశాలు కూడా ఒక ఫ్రేమ్ వర్క్ కట్టుబడి ఉన్నట్టు వెల్లడించిందనమాట. ఈ మేరకు ప్రధాని మోడీ గారు ఈ ఒప్పందానికి సంబంధించి ట్వీట్ కూడా చేశారు. అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ కు ధన్యవాదాలు తెలిపినారనమాట. ఇక ఈ ఒప్పందం ద్వారా భారత్ లో కష్టపడి పనిచేసేటటువంటి రైతులు, అలాగే వ్యవస్థాపకులు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్ ఆవిష్కర్తలు, అలాగే మత్స్యకారులతో పాటు మరికొన్నింటికి కొత్త అవకాశాలు అయితే సృష్టించిందనమాట. అలాగే ఇది మేక్ ఇన్ ఇండియాను బలోపేతం చేస్తుందన్నమాట. అలాగే మహిళలు, అలాగే యువతకు పెద్ద ఎత్తున ఉపాధిని కూడా కలిగిస్తుందన్నమాట. భారత్ అలాగే అమెరికా ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి పెట్టుబడి, అలాగే సాంకేతిక భాగస్వామ్యాలను మరింతగా పెంచుతుందన్నమాట. ఈ ఫ్రేమ్ వర్క్ ద్వారా సప్లై చైన్ వ్యవస్థ బలోపేతమయ్యి ప్రపంచ వృద్ధికి దోహదం చేస్తుంది. వికసిత్ భారత్ దిశగా అడుగులు పడుతున్నటువంటి ఈ సమయంలో మన ప్రజలను మరింతగా శక్తివంతం చేస్తుంది. అంటే ఇక మన దేశంలో కష్టపడేవాడిదే రాజ్యం అనమాట. ఎంత కష్టపడితే అంత ఫలితం అయితే పొందొచ్చు. అది విషయం అయితే మిత్రులారా, భారత గడ్డ పైన పండినటువంటి పంట ఇప్పుడు అమెరికా వంటి అగ్రరాజ్యాల మార్కెట్లు అయితే ఏలబోతుంది. ఇది కేవలం ఒక సంతకం మాత్రమే కాదు, ఒక డీల్ మాత్రమే కాదు, కోట్లాది మంది భారతీయుల ఆత్మగౌరవం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే రాజకీయ కుట్రలను ఛేదిస్తూ దూసుకుపోతున్నటువంటి మన భారత ప్రస్థానం పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. నిజమైన సమాచారం కోసం, మన దేశం గర్వపడేటటువంటి వార్తల కోసం ఇప్పుడే మన న్యూస్ అఖండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మిత్రులకు అందరూ కూడా షేర్ చేయండి. అఖండ భారతావని విజయాల్లో భాగస్వాములు అవ్వండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.